గ్రామం చివర్లో ఒక చిన్న టిఫిన్ బండి. ఆ బండి దగ్గర ఉదయం నుంచి రాత్రి వరకు జనాలతో కిటకిటలాడుతూ ఉండేది. ఆ బండిని నడిపేవాళ్లు ఇద్దరు అన్నదమ్ములు. పెద్దవాడు రాఘవ, చిన్నవాడు మధు. అన్నా, ఇడ్లీ పిండి అయిపోతోంది అని మధు అరిచాడు. అయితే ఇంకో బకెట్ కలపరా, ఈరోజు జనం ఎక్కువగా ఉన్నారు అని నవ్వాడు రాఘవ. ఇద్దరూ చిన్నప్పటినుంచే చాలా కష్టపడ్డారు. తండ్రి చనిపోయాక ఈ బండే వాళ్ల కుటుంబానికి ఆధారమైంది. గ్రామంలో ఎవరికి ఆకలి వేసినా రాఘవ బండి దగ్గరికే వచ్చేవాళ్లు. ఎందుకంటే అక్కడ తిండి మాత్రమే కాదు, ప్రేమ కూడా దొరికేది. ఒకరోజు రాఘవ పెళ్ళైంది. అతని భార్య పేరు కావ్య. మొదట్లో కావ్య కూడా అందరితో బాగానే ఉండేది. కాని కొద్ది రోజుల తర్వాత ఆమె మనసులో డబ్బు మీద ఆశ పెరిగింది. ఒక రాత్రి, ఏంటి రాఘవ, ఈ బండి మొత్తం నువ్వే నడుపుతున్నావు, కాని డబ్బు మాత్రం సగం నీ తమ్ముడికిస్తున్నావు అంది కావ్య. అతను నా తమ్ముడు కావ్య. నా కోసం చాలా కష్టపడ్డాడు. అదే నీ అమాయకత్వం. ఇలా ఉంటే ఎప్పటికీ పెద్దవాళ్లు కాలేరు అంది ఆమె. ఆ మాటలు రాఘవ మనసులో నాటుకుపోయాయి. మరుసటి రోజు నుంచి అతని ప్రవర్తన మారిపోయింది. మధు, ఈ మధ్య కస్టమర్లు తగ్గిపోతున్నారు. ఎందుకన్నా? నీ పని సరిగ్గా లేదు. మధు ఆశ్చర్యపోయాడు. అన్నా, నేనేమైనా తప్పు చేశానా? నువ్వు చేసిన తప్పుల వల్లే పేరు చెడిపోతోంది. ఆ మాటలు మధు గుండెల్లో బలంగా తగిలాయి. ఒకరోజు రాఘవ రహస్యంగా చట్నీలో ఉప్పు ఎక్కువ వేశాడు. కస్టమర్లు తింటూనే మొహాలు మార్చేశారు. ఏమయ్యా ఇది, ఇంతుప్పా? ముందు రుచి చాలా బావుండేది. రాఘవ వెంటనే కోపంగా మధు వైపు తిరిగాడు. చూశావా, నీ వల్లే ఇలా అయింది. అన్నా, నేనేం చేయలేదు. ఇక నుంచి బండి దగ్గరకు రావద్దు అని గట్టిగా అరిచాడు రాఘవ. ఆ మాట విన్న మధు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అన్నా, నువ్వు చెప్పిందే నిజమైతే నేను వెళ్తాను. కానీ ఒకరోజు నిజం తెలుస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇంతా చేసిందా ఆమెనే. ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా ఎలా నాటకమాడుతుందో చూడండి. అసలు తర్వాత ఏమీ జరిగిందో తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి మధు ఇంటి బయట మౌనంగా కూర్చున్నాడు. అతని భార్య సీత దగ్గరకు వచ్చింది. ఏమైంది? అన్నయ్య నన్ను బండి నుంచి పంపించాడు. మన దగ్గర కష్టం చేసే చేతులున్నాయి కదా, మళ్ళీ మొదలు పెడదాం అంది ధైర్యంగా. మరుసటి రోజు రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకున్నారు. పాత స్టవ్, 2 గిన్నెలు, చిన్న టేబుల్, అంతే వాళ్ళ ఆస్తి. ఇడ్లీ, వడ, వేడివేడి దోశలో అని మధు పిలవడం మొదలుపెట్టాడు. మొదట ఎవరూ రాలేదు. కాని ఒక వృద్ధుడు వచ్చి తిన్నాడు. బాబూ, ఇదే అసలు రుచి అన్నాడు ఆనందంగా. ఆ మాటతో మెల్లగా జనాలు పెరిగారు. కొద్ది రోజుల్లో మధు బండి దగ్గరే ఎక్కువ జనం కనిపించారు. ఇది చూసి రాఘవ కోపంతో మండిపోయాడు. నాకంటే అతని దగ్గరే జనం ఎక్కువగా ఎందుకు? ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్నుంచి తక్కువ నాణ్యత ఉన్న సరుకులు కొనడం మొదలుపెట్టాడు. పాత నూనె, చీప్ పదార్థాలు. కాని కొద్ది రోజుల్లో కస్టమర్లు తగ్గిపోయారు. అది చూసి రాఘవ కళ్లలో నీళ్లు తిరిగాయి. అతనికి తన తప్పు అర్థమైంది. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక కావ్యతో మాట్లాడాడు. మన ఆశ వల్ల నేనన్నీ కోల్పోయాను. నన్ను క్షమించు రాఘవ, నేను తప్పు చేశాను అంది ఏడుస్తూ. మరుసటి రోజు రాఘవ నేరుగా మధు బండి దగ్గరకు వెళ్ళాడు. నన్ను క్షమించురా, డబ్బు ఆశలో నేను నిన్ను బాధపెట్టాను. అన్నా, నువ్వు నా అన్నవు. నీకు నేనెప్పుడూ దూరం కాదు అన్నాడు. ఆ మాట విన్న రాఘవ ఏడ్చేశాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి బండి పెట్టుకున్నారు. మళ్లీ అదే రుచి, మళ్లీ అదే ప్రేమ, మళ్లీ అదే నవ్వులు. గ్రామం మొత్తం ఆనందంగా వాళ్ల బండి దగ్గర తింటూ కనిపించింది. డబ్బు మనిషిని పెద్దవాణ్ణి చేయొచ్చు, కాని ప్రేమను కొనలేడు. కుటుంబం మనిషికి అతి పెద్ద బలం. దాన్ని కాపాడుకున్నవాడే నిజంగా గెలిచినవాడు.